కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సివిఎపి ఆలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించిన పలు గ్రామాలకు చెందిన ప్రజలు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆయన 199వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో ఎదగాలని పేర్కొన్న మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాజ్ మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం పార్వతీ పరమేశ్వరులకు చప్పరు ఉత్సవం. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు వేగవంతంగా పనిచేయాలని, కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా ఉన్నాయని, అందువల్ల ఆ శాఖలకు నిధులు రాలేదని, ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. కార్యాలయంలో గూడూరు పట్టణంలోని సివిఎపి ఆలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించారు. కొన్ని సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. శాఖల వారీగా ఇప్పటి వరకు జరిగిన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలు తెలియజేశారని, సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించామని తెలిపారు. తుఫాను నష్టంపై ఇరిగేషన్ అధికారులు సక్రమంగా నివేదికలు ఇవ్వకపోవడంతో నిధులు రాలేదని, ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి పనిచేయాలని సూచించారు. కొన్ని శాఖలు ఇంకా సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ర్యాంకు తగ్గిపోతుందని, ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్, ఎలక్ట్రికల్ ఈ నరేందర్ రెడ్డి, సిఐ శేఖర్ బాబు, నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, చెంచు రామయ్య, రహీం, పెంచలయ్య, ఇజ్రాయిల్, వైఎస్ఆర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా ఏ రేటు రాలా, ఏ ప్లేస్ వచ్చిందా కానీ ఈ రికార్డ్ వ్యవసాయం మీరు కూడా పోలీసులు తగ్గింది సార్. వ్యవసాయం ఇప్పుడు తగ్గిందమ్మా, ఇప్పుడు 2 మార్కులు తగ్గాయి. ఒకసారి ఇటు చేసుకుంటా లేదు అంటే నేను ప్రెసిడెంట్ పంచాయతీ డబ్బులేవా చేయించండి. మొన్న ఈ పని చేశాం కదా, ప్రస్తుతం మాట సరే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు నిర్వహించాం. అధిక సంఖ్యలో అర్జీలు కూడా రావడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా వాళ్ళ పనితీరు అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో అది కూడా ఇక్కడ మా వినయ్ వాళ్ళకి విశదీకరించి చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మా గూడూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయి. అవన్నీ కూడా రివ్యూ చేశాం. మళ్ళీ అలాంటి జరగకుండా మార్కులు ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంఆర్ఓ గారు చాలా వరకు చేస్తున్నారు. అలాగే పోలీసుకు కూడా చెప్పాం. పోలీసులో గతంలో చాలా వీక్గా ఉండింది, ఇప్పుడు కొద్దిగా ర్యాంక్ పైకి పెరిగింది. ఇంకా కూడా పెంచమని చెప్పి మా సిఐలకి మా ఎస్ఐలు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ విషయంలో మొత్తం వర్క్స్ అయితే వెరీ గుడ్, ఇబ్బంది లేదు. కానీ లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎంపీడీఓ గారు కూడా ఆదేశాలు జారీ చేశాం, అది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోమని చెప్పాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కూడా టోటల్గా పర్వాలేదు. ఎక్కడన్నా వాటర్ ఇష్యూ ఉంటే మొత్తం అవి కూడా
వెంటనే స్పందించమని చెప్పి కూడా మా హేమంత్ కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇరిగేషన్ ఏమైందంటే వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి దాదాపు 14 కోట్లు వచ్చాయి మా తుఫాను సంబంధించినటువంటి డబ్బులు. కానీ ఇక్కడ అధికారుల అలసత్వం వల్ల మా గూడూరుకి సూర్యాపేటకి రెండింటికి కూడా ఇంతవరకు రాలా. ఇప్పుడు అడిగితే ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో కథలు చెప్తున్నారు. ఆ కథలు మాటలు నాకు సంబంధం లేని వ్యవహారం. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిందే. మీరు చేయకుండా, మీరు కలెక్టర్ గారిని కలవకుండా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చి చేస్తే మీకు ఎవరు కూడా. అందుకని నేను ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నా, మీరు పనులు చేయకుండా షో వ్యవహారం చేసి పేపర్ మీద రాసిస్తే మీ ప్రోగ్రామ్స్కి అయితే నేను అటెండ్ కానని చెప్పి కూడా మళ్ళీ ఇరిగేషన్ ఈగీలు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇలాంటి షో వ్యవహారాలు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉన్నటువంటి తుఫాను వచ్చింది, గూడూరులో మొత్తం చెరువు కట్టలన్నీ ధ్వంసమైనాయి. దానికి సంబంధించిన డబ్బులు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గూడూరు సూళ్ళూరుపేట ఎందుకు తీసుకున్నారు మీరు? చెప్పండి, ఎందుకు? ఏంది మీ అలసత్వం? ఏంది? తగిన టైంకి మీరు ప్రపోజల్ పంపించారు కాబట్టి ఇంతవరకు లేట్ అయింది. కలెక్టర్లు ఏం బంగారు, కలెక్టర్ గారు ఏమీ అటు చేసేవాళ్ళు కాదు, తిరుపతి నెల్లూరు కలెక్టర్. కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి పద్ధతి కూడా కాదు. మీరందరూ పనిచేయాల్సిన పరిస్థితిలో సాగునీటి సంఘాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు సాగునీటి సంఘ అధ్యక్షుడు గెలిచి వాళ్ళ ఊర్లో ఆ చెరువు కట్ట పూర్తిగా పోతే దాన్ని చిన్న కూడా రిపేర్ చేయలేక మట్టి కూడా వేయలేకుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయొద్దని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నా. ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మొత్తం మీద ఈరోజు ప్రజా దర్బార్లో ఈ హౌసింగ్ సంబంధించిన విషయం కూడా కొద్దిగా ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ డీకి, మా మున్సిపల్ కమిషనర్కి చిన్న అంటే గ్యాప్స్ అవన్నీ కూడా సర్దుకోమని చెప్పాం. వాళ్ళకు కూడా కోఆర్డినేట్ చేసేదానికి టౌన్లో మా రహీంని, అట్లాగే మిగిలినటువంటి వాళ్ళని కూడా కమిటీగా వేసి మా పెంచులైని వెళ్ళేసి ఈ హౌసింగ్ వరకు ఏమి ఇబ్బంది లేకుండా, పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే హౌసింగ్ వచ్చేటప్పుడు శాంక్షన్స్ బాగా చేశారు, స్టేట్లో శాంక్షన్స్ బ్రహ్మాండంగా చేశారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అంత యాక్టివ్గా లేదు. కాబట్టి మా డీ గారు కూడా చెప్పేదంటే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ చేయమని చెప్పి డీ గారు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పేదవాడికి కావాల్సింది ముఖ్యంగా ఇల్లు, ఆ ఇల్లుని కట్టించాల్సిన బాధ్యత మంది. అట్లాగే నీళ్లు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మనం కూడా దాదాపు 11-12 కోట్లు కూడా శాంక్షన్ అయింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా. ఎక్కడైతే మారుమూల ప్రాంతాలకి నీళ్లు లేవు అన్ని కూడా వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా వరకు నిధులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. R&B సంబంధించినటువంటి వర్క్స్ కూడా రేపు 16 నుండి స్టార్ట్ చేస్తాం. 17 నుంచి కూడా జైంపు రోడ్డు ఒకటి శంకుస్థాపన, అలాగే మెట్టు విద్యానగర్లో ఉన్నటువంటి మెట్టు ఒకటి, అలాగే ఇందూరు సంబంధించిన రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. అది కూడా 3 కూడా ముందు శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే త్వరలో మా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీరు పనిచేస్తే నాకు ఏ గ్రేడ్ ర్యాంక్ వస్తుంది. మీరు పని చేయకపోతే నేను ఒక్కరిని కష్టపడి పని చేసినా నేను బీలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నన్ను ఆ విధంగా దిగదార్చకూడదని చెప్పి మా యొక్క అధికారులకి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మీరు చాలామంది మిమ్మల్ని మేము మా నాయకులు వేయించుకున్న తర్వాత మీరు పని చేయకపోతే ఇబ్బందికర పరిణామం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు వేసుకున్నాం? పేదలకి బాగా స్పీడ్గా వర్క్ చేయమని చెప్పి వేసుకున్నాం తప్ప మీరు పేదలను విస్మరించే పరిస్థితి చేస్తే మాత్రం మేము కూడా సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ అఫీషియల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను, దయచేసి పేదవాళ్ళ విషయంలో ఇది ప్రజాప్రభుత్వం, మీరు పేదవాళ్ళ విషయంలో ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అన్న ధైర్యశాలి అలాగే నిజాయితీపరుడు పవన్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాబోయేటువంటి రాష్ట్ర భవితను శాసించే నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రజా దర్బార్లో ఇంకా కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల వల్లే ఎస్సీ ఎస్టీ బీసీలలో అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆ మహనీయులని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద
ఆయన 199వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరియు పలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని, ఆ మహనీయుల వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళా విద్యకై ఎంతో కృషి చేసిందని, ఆ మహనీయులను ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, రహీం, పలు పార్టీల కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले महात्मा ज्योतिराव फुले महात्मा सावित्री फुले గారి ఆశయాలను సాధిస్తాం महात्मा ज्योतिराव फुले ఆశయాలను సాధిస్తాం జోహార్ జ్యోతిరావు ఫులే సాధిస్తాం జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను సాధిస్తాం జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను జ్యోతిరావు ఫులే గారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడ జ్యోతిరావు పూలే గారి బొమ్మ, అలాగే సావిత్రి గారి పూలే గారి బొమ్మని పెట్టినటువంటి మంచి మనిషి మా వరప్రసాద్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఆయన పేదల పట్ల, పేద ప్రజల నాయకుల పట్ల ఉన్నటువంటి గౌరవమే దీనికి నిదర్శనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే బాబు జగజ్జనరావు గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. స్వామి వివేకానంద గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టాడు. సంతోషం. ఎందువల్లంటే అట్టోళ్ళని మనం చెప్పుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈయన 1887లో ఏప్రిల్ 11వ తేదీ మహారాష్ట్రలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనం ఎస్సీలం కానీ, బీసీలం కానీ, ఎస్సీలం కానీ ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. మనం ఎక్కడో అణిచిపడే అణగారిన వర్గాలను మనం ఎప్పుడూ అణిచేసేవాళ్ళు అటువంటి మహానుభావులు పుట్టారు కాబట్టి ఈరోజు మనం ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎవరికి తక్కకుండా మన బతుకుంటా బానిసలం కాకుండా ఉంటే అటువంటి మహానుభావులే అని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈయన భార్య అంటే 13వ సంవత్సరంలోనే వివాహం చేసుకున్నాడు సావిత్రిబాయి పూలే గారిని. ఆమె మొట్టమొదట ఈ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుని ఆమె అని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడే ఆయన ముందు ఉద్దేశంతో అంటే చదువు అవసరం, చదువు లేకపోతే పరిస్థితి ఇబ్బంది అని చెప్పి ఆయన అప్పుడే ఆలోచించి ఆమె ఆ తల్లిని చదివించి టీచర్గా చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈయనకి 1888లో మహాత్మా అనేటువంటి బిరుదు ఆ రోజు విచారించి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈయన కుల వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడినటువంటి మహానుభావుడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా కుల వ్యవస్థే కాదు, కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు మీద కూడా, మూఢనమ్మకాల మీద కూడా పోరాడినటువంటి మహానుభావుడు, మంచి వ్యక్తి అని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలు, ఆ మహా తల్లి యొక్క ఆశయాలను అందరూ కూడా పునరుద్ధరించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న పెద్దలు, మా ప్రజా సంఘాలందరూ కూడా పేరు పేరున కుల సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కుల సంఘాలైనా, ప్రజా సంఘాలైనా వాస్తవ పరిస్థితుల గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాస్తవాలు కాకుండా డబ్బుల కోసం ఎట్లా మాట్లాడితే కూడా ఇబ్బందికరమైన పరిణామాలు. ఎందుకంటే మనకు తెలుసు గూడూరులో పేద ప్రజల భూముల్ని ఎవరు దోచేసుకున్నారో, ఎవరు ఈరోజు చిలికా వ్యాపారాలు చేస్తున్నారో, చిలికా భూమి ఎవరి చేతుల్లో ఉందో, అలాగే పేదల యొక్క అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో మండల వారీగా తీయించండి. కుల సంఘాలు కానివ్వండి, లేకపోతే ఈ సంఘాలు కానివ్వండి, తీయించి అక్కడ రాండి, పోరాడతాను, నేను కూడా వస్తా. అది లేకుండా ఊరికే మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసిన వల్ల ఉపయోగాలు లేవని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలకు తెలుసు ఎవరు ప్రజల పక్షాన పోరాడుతున్నారు,
నేను చెప్తున్నా, ఈరోజు అట్టడుగు కులంలో నుంచి ఈరోజు వచ్చినా కానీ ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో రాజీ లేకుండా పనిచేస్తానని చెప్పి కూడా ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. ఊరికే విమర్శలు చేయడం కాదు, నిరూపణలు చేయాలి. ఇంకా మేము కూడా అంటే నేను పైన దిగిన రాజకీయ నాయకుడిని కాదు, గల్లీ నుండి వచ్చిన రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకుని ఎవరినా కానీ నేను గల్లీ నుండి వచ్చా, అన్నీ తెలుసు నాకు కూడా. నేను కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన వాడిని, నాకు కూడా అన్నీ తెలుసు. కాబట్టి అంత దూరం తెచ్చుకోవద్దు దయచేసి. మీ వ్యవహారాలు, మీ భోగతాలు, మీ ప్రీవియస్ హిస్టరీ అందరికి కూడా తెలుసు గూడూరులో. కాబట్టి దయచేసి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కొంతమందికి, అందరికి కాదు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో ఒకరిద్దరు చీడపురుగులు ఉంటారు. ఆ చీడపురుగులకి చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదంటే దమ్ముంటే నిరూపించండి. ఊరికే వ్యవహారాలు చేసి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని కానీ యూట్యూబ్ ఛానల్లో వేయడం అనేది మంచి పద్ధతి కాదని మీకు నిజంగా మీరు మగ పుట్టుంటే నిరూపించమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ నక్కలవారి కండ్రిగకట్ట కింద ఉన్న గిరిజన కాలనీలో పేదలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యదాతగా అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద ఉన్న నక్కలవారి కండ్రిగ కాలనీలో కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా చిల్లకూరు ప్రాంతానికి చెందిన అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సుమారు 70 కుటుంబాలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, గోపాల్, రమేష్, రమణయ్య, సురేంద్ర, చెంచయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. న్యూస్ నెంబర్ 4. ఓకే. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన షరీనా మేడం, అలాగే ప్రసన్న మేడంకి మా అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెల మనం ఈ కృపా సేవా చారిటబుల్ తరఫున మనం ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్య తాత అయిన మన సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనకి క్రమం తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకి నిరుపేదలకి సహాయం చేసేదానికి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం మనకి సహాయం చేస్తుంది. అలాగే ఈరోజు మన గూడూరు ఏరియాలో ఉన్న చిల్లకూరు మండలం నక్కలవారి కండిగా అక్కడ నిరుపేదలైన చిన్నపిల్లలకు అలాగే వెజిటేబుల్ బిర్యానీ, అట్టుపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం, ప్రసన్న మేడం వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మనందరికి కూడా చాలా సంతోషం. ఇంకా ఇలాంటి కార్యక్రమానికి కూడా మేడం వాళ్ళ చేతుల మీదుగా మనం ఇలాంటి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగా ఇలాంటి మన కార్యక్రమానికి మనకు సహాయం చేస్తున్న పెంచలయ్య, మాధవి వాళ్ళ కుటుంబాలు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమం ముందుకు వచ్చి చేయటం పెంచలయ్య కన్నా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
దాన్ని వందలే ఇంకిద్దరు ముగ్గురికి వచ్చి అడ్డం రావాకండి కెమెరాకి. ఓ వచ్చి త్వరగా. చూడు మరి చూడండి, చూస్తా తీసుకోండి. ఓకే. ఈ నక్కలవారి కంటే తీసుకొచ్చిన కృపా చారిటబుల్ ట్రస్ట్ రకం శ్రీనివాసులు గారికి, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు కృపా సేవ అంటే ఆ పేరుకు తగ్గట్టే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన గూడూరు ఏరియా హాస్పిటల్లో మా పేషెంట్స్కి ఇదే విధంగా ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారని తెలియవచ్చినారు. అంటే ఈ విధంగా సేవ చేయడం అందరికీ ఉండదు ఆ మనసు, అది కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీడీ పీపుల్ గుర్తించి వాళ్ళకి ఒక పూటన్నా కొంచెం ఒక మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మంచి పని అనుకుంటున్నాను. దీనికి సహాయ సహకారంగా అమృత విలాస్ చిల్లపూరి హోటల్ వాళ్ళు, పెంచులయ్య మాధవి వాళ్ళు సహకరిస్తున్నట్టు తెలిపారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే అక్కడి మనసు నాకు చెప్పినట్టు కొద్దిమందికే ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళని ప్రేమించి, పేదవాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక సేవ వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకున్నాను. అదేవిధంగా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గూడూరు R&B ఆఫీస్ ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆది దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేశారు. వారు దళిత వర్గాలకు చేసిన సేవలు, పోరాటాలను కొనియాడుతూ జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో అరవ పార్వతయ్య, జిల్లా సభ్యులు నాసిన భాస్కర్ గౌడ్, బీఎస్పీ నాయకులు, అట్రాసిటీ కమిటీ తిరుపతి జిల్లా ఎల్వి సుబ్బయ్య, బీసీ సంఘాల నాయకులు గోను జయరామయ్య, బివి కృష్ణయ్య, చెంగయ్య, వీసీకే పార్టీ నాయకులు మీజూరు సుబ్రహ్మణ్యం, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఇచ్చేసి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మేము బహుజన్ సమాజ్ పార్టీగా ముఖ్యంగా భారతదేశంలో పూలేని చరిత్రను చాటింది అంబేద్కర్. ఆయన చరిత్ర రాస్తే దాన్ని విస్తృత ప్రచారం చేసే మానసిరి కాంశీరామ్ గారు ఈరోజు కూడా బహుజన్ సమాజ్ పార్టీ పూలే ఆశయాల్ని, పూలే ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మహిళా రిజర్వేషన్ 33% మహిళా రిజర్వేషన్ అన్నారు. ఆ మహిళా రిజర్వేషన్లో వర్మలు, శర్మలు, రెడ్డమ్మలు, నాయలమ్మలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు కూడా మహిళలు కావాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఆ కోణంలో పనిచేయాలని చెప్పి బహుజనులందరూ కూడా వారి వాటాన్ని వారు పొందాలని కోరుకుంటూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ తెలియజేస్తూ సెలవుస్తుంది. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురువు గారైన శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని గూడూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి
జ్యోతిరావు గారి పూలే. అంబేద్కర్ గారు ఆయన రచనల్లో జ్యోతిరావు పూలే గారిని ప్రస్తుతించకపోతే జ్యోతిరావు గారి పూలే ఆయన జీవితం ఈ ప్రపంచానికి గాని ఈ దేశానికి తెలిసిండేది కాదు. ఆయన చనిపోయిన మరుసటి సంవత్సరమే అంబేద్కర్ గారు పుట్టారు. అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించేదానికి అంబేద్కర్ గారి రూపంలో జ్యోతిరావు పూలే గారు జన్మించారు. మీరు చరిత్రను ఒకసారి తిరగేయండి. జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారో, ఆయన సంస్కరణలో ఏం చేశాడో, ఆయన ఉద్యమంలో ఏం చేశాడో, ఆ రోజుల్లో పీష్వాల కాలంలో పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగాడని, పెళ్లిలో నీతో భోజనం వడ్డించారని హింసించిన సమాజంలో జ్యోతిరావు పూలే గారు ఏకైక వ్యక్తి ఈ హైందవ సమాజానికి వ్యతిరేకంగా పోరాడి, ఆయన పోరాడమే కాదు, చిన్న వయసులో పెళ్లి చేసుకున్న తల్లి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా చేసి ఈ సమాజంలో స్త్రీల విముక్తికి, స్త్రీల విద్యకు పునాది వేసిన మహోన్నత వ్యక్తి, మహోన్నత ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. అంటే సామాన్యంగా చరిత్రలో సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారికి ఏ విధంగా అయితే ఆయన ఉద్యమాలకు సహకరించారో, అదేవిధంగా అంబేద్కర్ గారి భార్య రమాదేవి గారు కూడా నలుగురు బిడ్డలు చనిపోయినా సరే, భోజనానికి లేకున్నా సరే, బిడ్డ చనిపోతే ఆవి చీరని కప్పి శ్మశానానికి పంపించిన త్యాగమూర్తి. చూడండి, ఆ రెండు కుటుంబాలు ఈ దేశ చరిత్రలో ఈ సమాజానికి వాళ్ళ కుటుంబాల్ని అంకితం చేసిన మహానుభావులు వాళ్ళిద్దరు. కాబట్టి అటువంటి వారిని మనం తెలుసుకొని వారి అడుగుజాడల్లో మన దళితులందరూ, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఆ బాటలో నడవకపోతే ఈరోజు రాజకీయాలు మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా అణగదొక్కబడుతున్నామో తెలుసు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా సరే తాగేదారి నీళ్లు లేని గ్రామాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి, ఈ రాష్ట్రంలో కూడా ఎన్నో ఉన్నాయి. దాన్ని మనం తీసుకున్నది. సారాయి లేదు ఉంది గ్రామంలో వాటర్ లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనము వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ, అంబేద్కర్ గారంటేనే ప్రశ్నించకపోతే మనకు మనుగడ లేదు. మన బహుజన నాయకులందరూ ప్రశ్నించడం నేర్చుకోండి. ముఖ్యంగా ఇంప్లిమెంటింగ్ అథారిటీ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు? జిల్లాలో అయితే కలెక్టర్, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. బడుగులకు ఈ 2 డిపార్ట్మెంట్లే ముఖ్యం. వీళ్ళిద్దరుగానా సక్రంగా ఉండి ఈ రాజ్యాంగాన్ని సక్రంగా అమలుపరిస్తే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని అమలుపరిచే వ్యక్తులు ఉంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. కానీ రాజ్యాంగం ఉంది కానీ అమలుపరిచే వాళ్ళు లేరు. కాబట్టి అమలుపరిచేట్టుగా చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకులున్నారు, ఈ నాయకుల పైన ఉంది. కాబట్టి అది గుర్తెరిగి మనం ఈరోజు జయంతులు చేసుకుని పూలమాలలు వేసి చప్పట్లు తట్టి జోహారు చెప్పి ఇళ్లలో పడుకోవడం కాదు. వాళ్ళ ఆశయాన్ని మనం కొనసాగించాలి. ఆ విధంగా మనం ఉంటేనే మన భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ నేను జైభీం ముగిస్తున్నాను. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్.
నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 11/4/2026వ తేదీన ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ శనివారం కూడా మధ్యాహ్నం 11:30 సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి గారి మరియు ఆయన సతీమణి గారు శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడిబిడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ద్వారా క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం ఆశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మెడనూరు సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీ నాయుడు, వాచ్ షాపు రాము రాజశేఖర్ రెడ్డి, కుమార్ నాయుడు, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, వెంకట్రావు, నిర్వహణ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రతిరోజు కూడా నిన్న కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మెడనూరు సురేష్ రెడ్డి మరియు శాంతి గారు వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం జరుగుతూనే ఉంది. అదేవిధంగా వాళ్ళకి కూడా వాళ్ళు గాలిపాలెం శ్రీహరి గారు ఆయన యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రగతి సేవా సంస్థకి ఇచ్చి ఈ విధంగా జరిపినందుకు మరొకసారి వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలగి వాళ్ళ యొక్క వ్యాపారాలు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్లి మరిన్ని కార్యక్రమాలు సురేష్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమాన్ని మరి చాలా శ్రమతో కూడిన అయినా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళ్యాణి గారికి మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమార్థంతో ప్రతిరోజు ఒక కార్యక్రమం లాగా సంవత్సరంలో 300 రోజులు అంటే 200 పైచీల కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ చేస్తున్నాం. దీంట్లో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అదేవిధంగా శ్రీ సాయిరాం చారిటీస్ ఉన్నటువంటి కళ్యాణి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వృద్ధాశ్రమాన్ని కూడా మా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకుని వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. దాంట్లో భాగంగా మా కుటుంబ మిత్రుడైనటువంటి మేడనూరు సురేష్ రెడ్డి గారు ప్రతి నెల 2వ శనివారం వారికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి మెరుగుపరచుకోవడానికి కూడా కృషి చేస్తున్నారు. వారికి భగవాన్ వెంకటేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చెంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదో విధంగా అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం వస్తుందంటే మా మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులు ఇద్దరు గుర్తుకొస్తారు. ఎందుకంటే మంచి రుచికరమైన భోజనాలని మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది. సంవత్సరం అంతా అంటే జీవితకాలం 2వ శనివారం వస్తుందంటే మీకు మంచి భోజనాలు వస్తాయి. వీటికన్నిటికీ కారకులు అంటే దైవ భక్తుడు కూడా ఆయన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి గారు. వాళ్ళిద్దరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపార రీత్యా మా సురేష్ లాంటి వాళ్ళు కానీ ఇంకా కొద్దిగా మెరుగుపడితే 10 మందికి సహాయం చేసేదానికి దోహదపడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చల్లగా ఉండాలని దేవుణ్ణి ఆశిస్తూ అదేవిధంగా మీ పెద్దలు కూడా మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సురేష్ ఇక్కడే కాకుండా అంటే మా కుటుంబ సభ్యుడైన సురేష్ రెడ్డి ఇదే కాకుండా అనేక రకాలు మాకు ఏదైనా అవసరాలు వచ్చినప్పటి నుంచి అంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఆయన వంతు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి
ప్రగతి సేవా సంస్థలు ఇలాంటి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ ప్రగతి సేవా సంస్థ ప్రగతి పదంలో పోయేదానికి బాగా దోహదపడుతుంది. అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మాకు రోజు ప్రోగ్రాం ఉంటుంది, రోజు మార్చి రోజు ప్రోగ్రాం ఉంటుంది. అయినప్పటికీ జనాలు ఎన్ని పనులు ఉన్నప్పటికీ వస్తూ మా సపోర్టుగా నిలుస్తున్న మా ప్రగతి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణ్ గారు. ఎందుకంటే కొద్దిగా మజ్జిగ ఎప్పుడు చెప్తున్నట్టే వాళ్ళకి మజ్జిగ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఈ ఎండల్లో బయట పోయేది ఏం పెద్దగా పంపారు కాబట్టి మీరు ఆ ఇబ్బంది అయితే మాకు కూడా లేదు. ఎందుకంటే గేటు దాటి పెద్దగా పంపారు కాబట్టి సాయంత్రంగా కొంత సేద తీర్చేదానికి బయట పంపించండి. 6 పైన, అది కూడా 6:30 పైన. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ముందు మనకి ఏదైనా అవసరాలున్నా కూడా ప్రగతి సేవా సంస్థ మనకు అండగా ఉంటుందని చెబుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు కలగజేసిన మెడనూరు సురేష్ రెడ్డికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో ఎదగాలని మనబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన కార్యక్రమాన్ని మనబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద మనబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పూలే దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళలకు మంచి మార్గనిర్దేశం చూపిన మహాత్మా జ్యోతిరావు పూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చి ఉన్నత గౌరవం అందించాలని ఈ సందర్భంగా కోరారు. పూలే జయంతి సందర్భంగా స్థానిక ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనబోలు హెడ్ క్వార్టర్లో మనకి చిరస్మరణీయులు పూలే గారి జయంతి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మనబోలు హెడ్ క్వార్టర్లో బీసీ ఐక్యవేదిక వాళ్ళ ఆధ్వర్యంలో పూలే గారి జన్మదిన వేడుకలు మనకి కేఆర్పురం సెంటర్లో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్న ఈ ఈవెంట్కి అటెండ్ అయిన దానికి. పూలే గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. విద్యావంతులు ప్రతి ఒక్కరికి పూలే గారి చాలా ఆదర్శనీయం. ఎందుకనంటే బ్రిటిష్ కాలంలోనే చదువు పట్ల, చదువు యొక్క ఇంపార్టెన్స్, ఇండియన్స్కి చదువు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అనేది, అట్లాగే స్త్రీ విద్యా విషయంలో కూడా వాళ్ళ భార్యని చదివించి ఒక ఓన్ స్కూల్ స్టార్ట్ చేసేసి బాలికల కోసం అని చెప్పి స్కూల్ రన్ చేయడం జరిగింది. అట్లాగే సత్య శోధక్ అనే ఒక సంస్థను స్థాపించి సొసైటీలో, సమాజంలో వితంతుల వివాహాలు అయితేనేమి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో అలాంటి గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి 200వ జన్మదినం మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలని, ఆలోచనల్ని పూజ తప్పకుండా పాటిస్తూ మన వంతు సమాజానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి వేసవికాలం
సమ్మర్ నడుస్తుంది. ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం డిస్ట్రిబ్యూటర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు. ఈరోజు మండల కేంద్రమైన మన్బోల్లో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో చదువు సంధ్యలు లేక ఎంతో వాళ్ళ బానిసలుగా బతుకుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి చదువు కేవలం జమీందారుల బిడ్డలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అప్పట్లో చదువుకో అందరిని చదివించాలని ఒక ఊహ కలిగి అయినా ప్రతి పేదకి చదువు దక్కాలా అనే ఒక సదుద్దేశంతో ఈయన చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ చదువుని కల్పించారు. మన పురాణాల్లో చెప్తారు మామూలుగా ఒక మహర్షి ఒక పవర్ కావాలంటే ఆయన యజ్ఞాలు మామూలుగా ఆయన తపస్సు చేసేవాళ్ళు. తపస్సు చేసే బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం ఇచ్చేవాళ్ళు. మనకి మన జ్యోతిరావు పూలే గారు మనం ఎటువంటి చేయకుండా ముందు తరాల వారికి చదువు అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చదువుకొని వాళ్ళ బిడ్డల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారతరత్న బిరుదు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. స్మరించుకుంటూ భారతదేశ చాతుర్ణ వ్యవస్థలో చదువుకి దూరంగా ఉన్నటువంటి అణగారి వర్గాలకు ఆశ్రయంగా అణగారి వర్గాల గొంతుగా మహాత్మా జ్యోతిబా పూలే చూపించిన సంస్కరణలు భారతదేశంలో ఇప్పుడు చిరస్మరణే. ఎందుకంటే ఆయన చెప్పిన శ్లోకం ఒకటే, విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేకపోవడం వల్ల వివేకం లేకుండా పోయింది, వివేకం లేకుండా పోయిన వల్ల ఐక్యత లేకుండా పోయింది, ఐక్యత లేకుండా వల్ల శక్తి లేకుండా పోయింది. ఇవన్నీ కలిపి భారతదేశంలో శూద్ర జాతిని అంతం చేసింది. కాబట్టి చదివే ప్రామాణికంగా, చదివే జ్ఞానంతో చదువుకుంటేనే ఈ దేశంలో బాగుపడతామని చెప్పి చదువును గ్రహించినటువంటి మహాత్మా పూలే చిరస్మరణీయులారా ఈ దేశంలో. ఎందుకంటే 1827లో బాబాసాహెబ్ మన జ్యోతిబా పూలే పుట్టితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా 119 సంవత్సరాల వ్యవస్థలో ఈ దేశంలో వచ్చినటువంటి సంస్కరణలు ఏది కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఎందుకంటే దానికి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా ఐక్యతతో లేకపోవడం, మహనీయులు ఇచ్చిన సిద్ధాంతాలని మనం తీసుకోకపోవడమే మన అభివృద్ధికి కుంటుపడిందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, ఒకటే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నా, పూలేని తీసుకున్నా, కాంశీరామ్ తీసుకున్నా, దేశంలో ఉన్నటువంటి మహనీయుల చరిత్ర ఈ బహుజన వర్గాలకి అవసరం. దాన్ని తెలుసుకున్న రోజు మాత్రమే ఈ దేశ వ్యవస్థను మార్చగలం, మన జీవితాల్లో మార్చగలం అని చెప్పి ఈ సభాముఖంగా వేదిక తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్త అందరూ కూడా భారతరత్న అవార్డు ఇస్తే మహాత్ముడైనటువంటి పూలేకి మొట్టమొదటి బిరుదాంకితుడు మహాత్మా బిరుదాంకితుడు పూలే. మిత్రులారా, ఈ ప్రపంచం ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు ఆయనకి మహాత్మా అనే బిరుదు. ఈ దేశ ప్రజలే ఆయనకి మహాత్మా అనే బిరుదుని ప్రదానం చేస్తారు. అలాగనే భారతదేశంలో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మహాత్మా జ్యోతిబా పూలేకి మేమే బాధ్యతగా ఇచ్చి గౌరవించుకుంటామని చెప్పి ఈ సభను తెలియజేసుకుంటున్నాం. జై పూలే, జై బహుజన. మిస్సర్స్ సిబిజీ మైనింగ్ లీజు పర్మిషన్ ఇవ్వద్దంటూ అభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన చెర్లోపల్లి గ్రామస్తులు సైదాపురం మండలంలోని తుమ్మల తలువూరు గ్రామంలోని పెరమల్లపాడు రెవెన్యూ సర్వే నెంబర్ 101 పి నందు 177 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువులో మైనింగ్ పర్మిషన్కు రెవెన్యూ అధికారులు ఎన్ఓసికి ప్రజాభిప్రాయ సేకరణ వరకు తీసుకురావడం చెర్లోపల్లి వాసులు మైనింగ్ ఇవ్వవద్దంటూ నిరసనకు దిగారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు ఎంఎంఎల్డబ్ల్యూఓ హై స్కూల్ ప్రాంగణంలో మిస్సర్స్ సిబిజీ మైనింగ్కు లీజుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఏ అశోక్ కుమార్, తహసీల్దార్ ఎం సుభద్రలు ఆధ్వర్యంలో మైనింగ్ పర్మిషన్ పొల్యూషన్పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ చెర్లోపల్లి వాసులు మైనింగ్ లీజు ఇవ్వొద్దంటూ బహిరంగ సభలో అభిప్రాయం చెబుతున్నా వారికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలతో, అరుపులు, ఈలలతో నిరసనను హోరెత్తించారు. కొంతమంది తుమ్మల తలుపూరు గ్రామస్తులు మైనింగ్లో పనిచేసే మెట్ ఫోర్మెన్లు మాత్రం మైనింగ్కు అనుమతులు ఇవ్వాలని కోరగా ఎక్కువ మంది తమ ఇల్లు, నివాసాలు, గుడులు, చర్చిలకు, పశువులకు, చెరువుకు, పంటలకు ఈ మైనింగ్ లీజు ఇస్తే ఇబ్బందులు ఉన్నాయని ఎగువ హరిజనవాడ, దిగువ హరిజనవాడలకు 100 మీటర్ల లోపు నివాసాలు, చెరువుకు, వాగులలో మైనింగ్ లీజులకు పర్మిషన్కు అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చెర్లోపల్లి గ్రామస్తులు తుమ్మల తలుపూరులోని కొందరు తప్పుబట్టారు.
2016వ సంవత్సరం నుండి మిసర్స్ సిబిజీ మైనింగ్ కు తుమ్మల తలుపూరు చెర్లో మైనింగ్ కు పర్మిషన్లు రాకుండా ఆపామని ఉప సర్పంచ్ దాసినేని శ్రీకాంత్ నాయుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించారు. చెర్లోపల్లి గ్రామస్తుడు నక్క గిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందిగా ఉండి ఈ మైనింగ్ ను లీజుకు ప్రజలందరూ అభ్యంతరం తెలుపుతున్నా నిలుపుదల చేయకుంటే గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని మైనింగ్ కు లీజులో ఆపాలని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగప్రసాద్ నాయుడు చెర్లోపల్లి వాసి మాట్లాడుతూ తాము ప్రజలంతా ఈ మైనింగ్ ను వద్దని చెప్తున్నామని, మైనింగ్ ఇవ్వాలంటే చెరువు పొలాలకు ఇళ్లకు పరిహారం ఇచ్చి అక్కడ నుండి అందరినీ పంపి మైనింగ్ కు లీజులకు ఇచ్చుకోవాలని, ప్రజలు మైనింగ్ ఇవ్వవద్దని కోరుతున్నా లీజు ఇస్తే భవిష్యత్తులో అందరూ పొల్యూషన్ తో ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీగా బెటాలియన్ పోలీస్ సిబ్బందితో మోహరించిన ప్రజలు మైనింగ్ లీజుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం మాకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పరిశుభ్రతమైన వాతావరణం మాకు కావాలి కదా. ఈ మైన్ చేయడం వల్ల 150 మీటర్లు ఉన్న మా ఎస్సీ కాలనీ దుమ్ము మా ఎస్సీ కాలనీలో పడుద్ది. బ్లాస్టింగ్ రాదు, మా ఎస్సీ కాలనీ పడుద్ది. మేము ఎక్కడికి పోవాలా? ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా ఏంది? అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 500 మీటర్ల వరకు సేఫ్టీ జోన్. ఈ 150 మీటర్ల రాళ్ళు ఎందుకు పడవు? దుమ్ము ఎందుకు రాదు? ఈ నీళ్లు కలుషితమయ్యే వల్ల పశువులు చనిపో ఆస్కారం ఉంది. డ్రైనేజ్ వాటర్ నీళ్ళు తాగడం వల్ల సిలికోసిస్, ఆస్తమా, క్షయ రకరకాల జబ్బులు వస్తాయి. అదే విధంగా ఈ నీళ్లు చెరువుల ద్వారా పంటకు పోవడం వల్ల అమోనియం నైట్రేట్ వాడడం వల్ల ఆ పంట నాశనం అయిపోద్ది. చెరువుని సగభాగం 25 ఎకరాల చెరువులో ఏ విధంగా మైనింగ్ రిలీజ్ చేస్తారు? సుప్రీంకోర్టు ఆర్డర్ అయినా లెక్కలేదా? అదే విధంగా హైకోర్టు ఆర్డర్ కూడా దీనికి ఎంక్వైరీ చేస్తున్నాను. ఈ అర్జీ మీకు దాఖలు చేస్తున్నాను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారికి. చెప్పండి. మా అభిప్రాయం చెప్తాం సార్. మా అభిప్రాయం చెప్పడానికి వచ్చినాం. అందరూ మాట్లాడలేరు, జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉండలేరు కదా. ప్రతి ఒక్కరి తరపున నాకు సంబంధించిన నేను మాట్లాడుతున్నాను సార్. ఏదైతే తుమ్మల తలుపూరు ఉందో అది అమ్మఒడి లాంటిది సార్. ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులోనే మైనింగ్ కట్టాలనుకుంటున్నారు. నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఆ నివసిస్తున్న ప్రదేశానికి వాళ్ళు పెడుతున్న ఏదైతే సర్వే నెంబర్ ఉందో 20 మీటర్లు కూడా ఉండదు. ఆ ట్యాంకీ కట్టినారు కదా సార్, ఆ ట్యాంకీకి 10 మీటర్లోనే ఉంది ఆ సర్వే నెంబరు. మీరు కావాలంటే చెక్ చేయండి. ఎట్లా అప్రూవ్ ఇస్తారు? గవర్నమెంట్ ఆడ ఊరినే కట్టింది అనుకుంటున్నారా ఏదైనా కానీ? అవునా, నిజమా కదా సార్? ఇది ఎట్లాగుందో అట్లాగే దానికి ఎండ్ పాయింట్ ఉందో అక్కడ కూడా ఇలాంటి ట్యాంకీయే కట్టింది. ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి రిక్వైజేషన్ ఏమీ లేకుండానే ఇలాంటి గవర్నమెంట్ అలాంటి పనులు చేస్తారా? చేయరు కదా. ఈ మైనింగ్ ఏదైతే ఓపెన్ చేసినారనుకోండి, గవర్నమెంట్ ఎక్కిరించినట్టు. గవర్నమెంట్ ఎక్కిరించినట్టు రియల్ గా చెప్పాలంటే. ఏదైతే తలుపూరు మాలాడ, నేను అర్జునవాడికి సంబంధించిన వ్యక్తిని సార్. 20 మీటర్లు ఉంది మా ఊరు, నేనుండే నివసించే ప్రదేశానికి. మైనింగ్ చేసినారనుకోండి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, ఎవరైనా సరే దానికి ఎఫెక్ట్ అవుతారు సార్. ఏదైతే ఇక్కడ ఈ సభగా జరుపుతున్నారో MMLWO స్కూల్, మీరు అందరూ గమనించాల్సిన విషయం. మా పూర్వీకులు, మా పెద్దలు ఇక్కడ కట్టినారు. అర్థమైందా? దీన్ని డెవలప్ చేయడానికి తుమ్మల తలుపూరిని డెవలప్ చేయడానికి కట్టినారు. ఇది అర్థమైందా? ఇది కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలోనే ఉంది. మైనింగ్ ఓపెన్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన దాన్ని మీరు డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు. అద్భుతమైన పునాదులతో, అద్భుతమైన ఉద్దేశాలతో ముందుకు నడుస్తున్న తుమ్మల తలుపూరు. జోహార్ తుమ్మల తలుపూరు. దయచేసి సార్, ప్రజల బలంగా మేము మాట్లాడుతున్నాము. ఎంత దూరమైన వస్తాము, కలెక్టర్ ఆఫీసుల ముందర నినాదాలు చేయాలన్నా చేస్తాము. అర్థమైంది సార్? హైకోర్టుకి పోవాలన్నా పోతాం, సుప్రీంకోర్టుకి పోవాలన్నా పోతాం. దయచేసి ఇది ఆనరబుల్ జాయింట్ కలెక్టర్ గారిని మేము సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, ఏదైతే ఈ ఓపెన్ క్వారీ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అసలు జరగకుండా, ముందుకు పోకుండా ఆపేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. మీ అభిప్రాయం చెప్పండి, అది రికార్డ్ చేస్తాం. నా అభిప్రాయం ఒకటే, సంబంధిత అధికారులు ఉన్నారు, పరిష్కారం అనుకూలంగా చేసుకోవాలని నేను అనుకోలేదు సార్. బాబు అరవకూడదయ్యా, అరవబాకండి దయచేసి.
రవీందర్ గ్రామస్తులకి ఉంటే వచ్చి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. మీ అభిప్రాయాలు మీకు సంబంధించి మీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఇక్కడ చెప్పాలి. అరవై ప్లీజ్. సార్ నా పేరు కలపాటి క్రిమినల్ అడ్వకేట్ తిరుపతి సార్. దయచేసి అందరూ గమ్ముగా ఉండాలి ప్లీజ్. దయచేసి నా తరపున గలమెత్తే ముఖ్యంగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు చెరువులో నా పేరు ఎస్ గోవర్ధన్ సార్. నేను మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఈ లీజుకి మనకు సహకరిస్తే మాకు ఉద్యోగాలన్నీ దొరుకుతాయి సార్ అందరికీ. సార్ నా పేరు ఈరోజు మన సైదాపురం మండలంలో కలుపులు అనే గ్రామంలో సర్వే నంబరు 101 వార్డు ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఒక 10.117 హెక్టార్స్లో ఈ మైకా సంబంధించి కానివ్వండి, తర్వాత క్వాలిటీ సంబంధించి కానీ ఏదైతే మనకి అనుమతుల కోసం పబ్లిక్ హీరింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ యొక్క ఉద్యోగం తీసుకొని దాన్ని మనం ప్రభుత్వానికి నివేదించడానికి ఇక్కడ ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది దీనికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. వారు ఏదైతే మనకి అభిప్రాయం చెప్పడం జరిగిందో ఆ అభిప్రాయాలు మొత్తాన్ని కూడా మినిట్స్ రూపంలో, అదేవిధంగా ఆడియో వీడియో రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తాము. డెసిషన్ అనేది ప్రభుత్వంలో జరుగుతుంది. ఇక్కడ మేము చేసేలోని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని పంపడం వరకు మాత్రమే మా యొక్క పరిమితి. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రోడీకరించి మినిట్స్ రూపంలో, అదేవిధంగా వీడియో ఆడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదిస్తాము. కాబట్టి దీని మీద డెసిషన్ అనేది ప్రభుత్వంలో ఇది జరుగుతుంది. అది దానికోసం మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే నిర్ణయం అనేది ఉండదు. చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఆ విషయాలు మొత్తం కూడా ప్రభుత్వం నివేదించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించేందుకు ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో అమూల్యమైన సమయాన్ని బాబు ఆరోగ్య దయచేసి బాబు ఆరోగ్యండి. సభకు నమస్కారం. దయచేసి ప్రజలందరూ సైలెంట్ గా ఉండాలి. పెట్టినప్పుడు అసలు ఫస్ట్ గ్రామస్తులను ఎవరిని ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా లేదు. రెవెన్యూ వాళ్ళు కానీ, పంచాయతీ వాళ్ళకి సంబంధించిన రిజల్యూషన్ ఇచ్చేటప్పుడు కానీ ఎవరు గ్రామస్తుల నుంచి ఎవరు అడగలేదు. అసలు ఇక్కడ చెరువులో పెట్టేదానికి కూడా వాళ్ళకి మనసు ఎట్ట వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటారు కావాలి, చుట్టుపక్కల 2 కాలనీలు ఉన్నాయి, పక్కన చెరువులో పల్లి ఉంది. పశువులు ఈ తలుపుది కానీ అవి కానీ ఎన్ని పశువులు మేస్తాయి, ఎన్ని జీవాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ తిరగాలి అసలు? రేపు ఈ మైన్ పెడితే వాళ్ళు 2 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. 2 లక్షల టన్నులు టార్గెట్ అంటే వాళ్ళు రిగ్ బ్లాస్ట్ చేయాలి. రిగ్ బ్లాస్ట్ చేయాలని అంటే ఇంకా అసలు చెరువులో నీళ్లు కొద్దిగా ఉండిస్తారు. ఆ చెరువులో నీళ్లు కూడా పొల్యూషన్ అయిపోతాయి. అసలు ఎట చేయాలి నీళ్ళని? చెరువుపల్లి నుంచి చాలా నీళ్లు వస్తాయి. ఆ వచ్చే నీళ్లు ఎటుపోవాలా? వీటన్నిటి వల్ల ఎంత ప్రాబ్లం ఉంది అసలు? ఎవరైనా అనుకుంటున్నారు దీని గురించి? అడిగితే వీళ్ళు ఎట్టిస్తారు రెవెన్యూ వాళ్ళు కూడా. అసలు ఎట్ట వాళ్ళు రికమెండ్ చేస్తారు? అసలు దానికి ఏం పద్ధతి లేదా? అక్కడ గ్రామాల ప్రజలందరినీ పిలిపిస్తా, అందరికి ముందు ఇచ్చే చంపేయమనండి, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మైండ్ చేసుకోమనండి. ఎవరు అడిగేవాళ్ళు లేరు. చచ్చిపోయే దానికి కూడా సిద్ధమే మేము అందరం. దానికి కూడా కరెక్టే. ముందు వల్ల మా చెరువు మొత్తం కలుషితం అయిపోద్ది. పశువులు ఎక్కడ తిరగాల? రేపు రిగ్ బ్లాస్టింగ్ కొడితే ఇల్లు మొత్తం క్రాకులు వస్తాయి. అందుకని దీనికి ఎవరు ఒప్పుకుంటారు ఊర్లో గ్రామస్తులు కూడా. అన్ని సమస్యలే బ్రదరు. ఇల్లు క్రాక్స్ వస్తాయి, కలుషిత నీరు అయిపోద్ది, పశువులు తిరగడానికి ఉండదు. రేపు అక్కడ మాకు శ్మశానం ఉంది, ఆ శ్మశానం కూడా పని రాదు. బ్యాక్ వాటర్ ఎటు పోవాలా? అక్కడ కాలం వస్తుంది. బ్యాక్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలా? చిల్లపల్లి గ్రామస్తులు ఒక్కరి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజు వచ్చేసి పబ్లిక్ హీరింగ్ పెట్టేసి ఈ రోజు ఎట్లా ఒప్పుకుంటారు?
రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు దీనికి? ఏమీ లేదు. నిన్న సంతకాలు పెట్టడానికి పంపించారు. ప్రతి ఎవరు పెట్టలేదు, ఏ కాలనీ కూడా పెట్టడం మొత్తం వెనక్కి పంపించారు. నిన్న దండోరు వేశారు. ఎవరు పంపించారు సంతకాలు పెట్టమని? రెవెన్యూ వాళ్ళు. ఎటువంటి దానికి ఎవరు సంతకాలు పెట్టలా. మా తలుపూరు చెర్లోపల్లి గ్రామం. మా గ్రామంలో పబ్లిక్ హీరింగ్ కోసం సివిసి మైనింగ్ కంపెనీ వాళ్ళు ఈరోజు తుమ్మ తలుపూరు హై స్కూల్ నందు, అది సెన్సిటివ్ ప్రదేశంలో స్కూల్ నడుస్తుందో ఒక గందరగోళంగా పబ్లిక్ హీరింగ్ నడుపుతున్నారు. ఈ సెన్సిటివ్ జోన్ లో పబ్లిక్ హీరింగ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇంటిమేషన్ కూడా నిన్న తెలియజేశారు మా గ్రామస్తులకి. కొంతమంది గ్రామస్తులు బయట ఊర్లో పోయినారు, అంటే రాలేకపోతున్నారు. యాజ్ ఈఐ నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అథారిటీ రూల్స్ 2006 ప్రకారం 1 నెల ముందే నోటీసులు తెలియజేయాలా. ఆ విషయంగా ఏం తెలియజేయలేదు. ఇప్పుడు ఈ మైనింగ్ లో పక్కన 200 మీటర్ల ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ మాల ఒక పక్క ఒడ్డెర కులాలు ఉన్నారు, ఒక పక్క ఊరు చెర్లోపల్లి ఊరు ఉంది, ఒక పక్క ఎస్టీ కాలనీ ఉంది. ఈ 500 మీటర్ల పరిధిలో బ్లాస్ట్ రాళ్ళు ఎస్సీ ఇళ్లలో పడతాయి, ఈ పక్క వడ్డీ వాళ్ళ పడతాయి, ఊరి మీద పడతాయి, ఎస్టీ మీద పడతాయి. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 500 మీటర్ల పరిధి వరకు సేఫ్టీ జోన్ అది అయ్యే పాటించడం లే. రోడ్డు పక్కనే మైన్ చేస్తున్నారు. చెరువులో 25 ఎకరాల మైనింగ్ చెరువులో ఎట్ట మైనింగ్ చేస్తారు? మైనింగ్ అప్లికేషన్ పెట్టినప్పుడు, ఎన్ఓసి ఇచ్చినప్పుడు పంచాయతీ తీర్మానం చెర్లోపల్లి గ్రామస్తులు ఎవరు చేశారు? ఎవరో సంతకాలు పెట్టారా? అది పెట్టకుండా అధికారులు మేనేజ్ చేసుకొని మైనింగ్ లీజ్ ప్రపోజల్ తెచ్చుకున్నారు. మీరు బ్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు మా మీద పడతాయి. బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ నీళ్లు కలుషితం అయ్యి వాటర్లోకి వచ్చి ఆ వాటర్ పశువులు తాగడం వల్ల పంటకు పోవడం వల్ల పంట చెడిపోవడం, పశువులు గందరగోళం అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల సిలికోసిస్, ఆస్తమా, క్షయ ఈ రోగాలు వస్తాయి. ఇవన్నీ ఎవరు కారణం? ఏంది సేఫ్టీ ఏం చేస్తున్నారు? రేపు కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తాను కూడా అంటున్నారు. అంటే కంట్రోల్ వైబ్రేషన్ వస్తుంది కదా, మా ఇల్లు పగలుతున్నాయి. దానికి ఏంది? సుప్రీంకోర్టు ఆర్డర్ 2001 ప్రకారం ఇతిలాల్ వర్సెస్ కమలాదేవి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. చెరువుల్లో, రివర్స్ లో ఏదైనా కానీ మైనింగ్ లీజ్ కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చింది. దాన్ని వ్యతిరేకించి కూడా పబ్లిక్ హీరింగ్ లో వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలని ప్రయత్నం జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ని అనుసరించి ఈ ఈసీని మేము వ్యతిరేకిస్తున్నాం. రద్దు చేయండి ఈసీ ప్రపోజల్ కూడా. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం పార్వతీ పరమేశ్వరులకు చప్పరోత్సవం నిర్వహించారు. ఎద్దుల బండిపై చప్పరం ఏర్పాటు, అందులో శ్రీ శివపార్వతులను అందంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. చప్పరోత్సవం రాక సందర్భంగా శివపార్వతులకు నమస్కారాలు చేస్తూ గ్రామస్తులు కొబ్బరికాయలు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హెడ్లైన్స్.
ఓం నమ శివాయ. శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి పాంచానిక బ్రహ్మోత్సవ కాలంలో రెండవ రోజు ఈరోజు స్వామివారు కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారు మనుబోలు గ్రామంలో సప్రోత్సవ కార్యక్రమంలో ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళందరి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి ఈ యొక్క సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారికి వారి విధి విధానంగా ప్రసాదాలు నైవేద్యాలుగా ఇస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని సివిఎప్పి ఆలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రసాద్ దర్బార్ కార్యక్రమం. ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించిన పలు గ్రామాలకు చెందిన ప్రజలు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆయన 199వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో ఎదగాలని పేర్కొన్న మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాజ్. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం పార్వతీ పరమేశ్వరులకు చప్పరు ఉత్సవం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.